నిండు మనసుతో స్వాగతం పలుకుతున్నాను. థ్యాంక్ యూ. డాక్టర్ రోజా, అనుక్షణం కష్టపడుతూ కడుపు నిండా తిండి లేక అనారోగ్యంతో బాధపడే పేద ప్రజానీకానికి సేవ చేయడానికి వచ్చిన దేవత వీరు. ఏమిటో నీ పిచ్చిబాబుడు, అమ్మాయి కష్టపడి వైద్యం చదివింది, నేను లక్షలు తగలేసి ఆసుపత్రి కట్టించింది ఈ ముష్టి వెధవులకి పేద పీనుగులకి వైద్యం చేయటానిక? చూడండి, సృష్టిలో ఏ స్వార్థం లేకుండా తోటి వాళ్లకు సహాయం చేయడమే గొప్పతనం అనిపించుకుంటుంది. డాక్టర్ రోజా, పేదవాళ్లకు వైద్యం చేస్తూ డాక్టర్ అనే పదానికి కొత్త అర్థాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నాను. సొమ్ము నీరు కానప్పుడు ఎన్ని కబుర్లైనా చెప్తావులే. ప్రెసిడెంట్ గారు మీరు కానివ్వండి. ఏమే పంతులమ్మా, ఇంటికంటే గుడి పదిలమన్నారు. నల్లుల్లా పిల్లల కాపలా కాసే నీ ఇంటికంటే ఎవరూ లేని ఏకాంతం బెస్టే నీ అంతు చూడ్డానికి. దాని పోయి చేస్తానే, ముందు నీ ఎంత చూస్తా. ముద్దుగా పెంచిన నా చెల్లెలకు అన్యాయం చేసిన నువ్వు బ్రతకూడదురా. మా వదలమ్మా, వీడిని ముక్కలు ముక్కలుగా నరికితే గానీ నాకు మనశ్శాంతి లేదు. వీడి నెత్తులతో తడిసిన నా చేత్తో నా చెల్లెలు కన్నీళ్లు తొడవాలి. అప్పుడేనమ్మా నాకు మనశ్శాంతి. అప్పుడే వదలమ్మా, వదలమ్మా. క్షణికమైన ఆవేశంలో నువ్వు హంతకుడు అయి జైలుకు వెళితే మీ అమ్మ పక్క తీర్చేదేవర్రా. ఆలోచించక తొందరపడి వాడి ప్రాణం తీస్తే మీ నాన్నగారి ఆత్మకు శాంతి కలిగించేదేవర్రా. బాబు, నువ్వు మాకు దూరం అయితే అనాథలమై అందరికీ చులకనయ్యే మాకు అండగా నిలిచేదేవర్రా. అందుకే బాబు వాడిని చంపొద్దురా. చంపితే నా మీద ఒట్టే. మా అమ్మ కాక మరెవరైనా ఆ దేవుడే వచ్చి అడ్డుపడినా ఈ పాటికి నీ రక్తం కళ్ళ చూసుండేవాడిని. అయ్యా అయ్యా, ఇది ఇలా జరుగుతుందని ఈ రోజు చెడ్డ రోజుని నాకు ముందే తెలుసండి. ఎందుకంటే తెల్లవారుజాము నాకు పేయడగా. ఇది చెడ్డ రోజు ఏమిటి? ఇది మనకు మహా గొప్ప రోజు. వాడి చెల్లెల జీవితం నాశనమైనందుకు
మనం ఆనందించవలసిన రోజు. వాడి కుటుంబానికి ఇంత ఘోరం జరిగినందుకు వాడికి చెడ్డ రోజు. అయ్యా అయ్యా నాదో చిన్న మనవి. ఏం లేదు బాబు, ఆయన అసలే పులి, ఇప్పుడు దెబ్బతిన్న పులి. ఆయన ఇలాగే విడిచిపెట్టేశామనుకోండి, రేపొద్దున కక్ష భూని అబ్బాయి గారు ఏమైనా చేయొచ్చు కదండి. ఆ తర్వాత మనం ఏం చేసినా లాభం లేదు. అని చేత నా అభిప్రాయం ఏమిటంటే, అబ్బాయి గారు ఎలాగో మనసిచ్చిన పిల్ల గనక ఆ తులసమ్మని తీసుకొచ్చి అబ్బాయి గారికి ముడిపెట్టేశామనుకోండి, అందరికీ మనశ్శాంతిగా ఉంటుంది. మల్లయ్య, ఏమిటి అనేది? ఆ భూష గారి కూతుర్ని నా కోడలుగా చేసుకోవటమా? అది కల్లో కూడా జరగని పని. ఆ భూషయ్య పేరు చెబితేనే ఆనాటి వాడి అహంకారానికి ఫలితం అనిపించినా ఇప్పటికీ నా ఒళ్ళు మండుతూనే ఉంది. భూషయ్య. నాగరాజు బాబు, ఏమిటి మీరనేది? హఠాత్తుగా ఉన్నట్టుండి ఒక్క రోజులో మీ అప్పు తీర్చమంటే ఎలా వీలవుతుంది చెప్పండి. ఎలా వీలవుతుందన్నది నాకు అనవసరం. 10 ఏళ్ల క్రితం పెళ్లి నిమిత్తం డబ్బు అవసరమని నా దగ్గర అప్పు తీసుకున్నాను. ఇంతకాలం ఆగాను. ఇప్పుడు నాకు అవసరమైంది, అడుగుతున్నాను. నాగరాజు బాబు, ఇంతకాలం ఉత్త పుణ్యానికే మీరు ఆగానంటారా? మీరిచ్చిన అప్పుకి వడ్డీ కింద ప్రతి సంవత్సరం నా పొలంలో పండిన పంట సగం మీకు ఇవ్వటం లేదా? కావచ్చు, కానీ తిని కూర్చోలేక ఊళ్ళో జనాలందరినీ పోగు చేసి వాళ్ళ భూముల్ని మా నాగరాజు బాబు గారికి అమ్మద్దని ఉపన్యాసాలు ఇస్తున్నావుగా. పైగా అయ్యగారు ఇచ్చిన అప్పులకి వాళ్ళ భూములు తీసుకుంటుంటే అడ్డుపడుతున్నావు కదయ్యా. నేను చేస్తున్నది తప్పు కాదు, పాపము కాదు. అమాయకులైన పేద రైతులకి అన్యాయం జరగకూడదని చూస్తున్నాను. వాళ్లకున్న కొద్దిపాటి భూములు ఈ రూపేణా పోగొట్టుకుంటే రేపు ఆకలితో అలమటిస్తారని ఆవేదనతో సాయపడుతున్నాను. నా తోటి రైతుల మేలు కోసం తాపత్రయపడుతున్నాను. అది తప్పంటారా? భూషయ్య, నువ్వు తప్పప్పులో ఇంచేంతటి వాడివయ్యావు గనకే నీ ఆట కట్టించాలనుకున్నాను. అందుకే నా అప్పు వెంటనే తీర్చమని అడుగుతున్నాను. కక్షతోనూ పగతోనూ తక్షణం మీ అప్పు తీర్చమంటే ఎక్కడి నుంచి తీర్చేది, ఎలా తీర్చేది? భూషయ్య, నీకు తెలుసుగా, గొడ్లు కొనుక్కోవడానికి బాబు గారి దగ్గర అప్పు తీసుకుని తీర్చలేకపోతే, ఆ గొడ్లను నాకు ఇచ్చేయాలి. పొలం కొనుక్కోవడానికి అయ్యగారి దగ్గర అప్పు తీసుకుని తీర్చలేకపోతే, ఆ పొలాన్ని నాకు ఇచ్చేయాలి. మరి నువ్వు పెళ్లి నిమిత్తం అయ్యగారి దగ్గర అప్పు తీసుకుని తీర్చలేకపోతున్నావు గనక నీ పెళ్ళాన్ని నాకు ఇచ్చేయాలి. ఒరేయ్! ఈ నాగరాజు మీద చెయ్యెత్తిన వాడెవడో ఇంతవరకు బ్రతికి బయటపడలేదురా. ఒరే నాగరాజు, మంది మార్బలం బలం బలగం ఉన్నాయి కదా అని ఈ రోజున నువ్వు నన్ను ఏమన్నా చేయొచ్చురా. కానీ ప్రతి పేద రైతు ఒక ప్రచండ శక్తి. ఆ శక్తులన్నీ కలిసి ఒక మహాశక్తి అయి ఏదో ఒక రోజు నిన్ను అంతం చేస్తాయిరా. అయ్యా, వీడు చాలా తెగించేశాడండి. బ్రతుకుంటే లాభం లేదు. రేయ్ భూషయ్య, ఇవ్వాలే నీ చీటీ చించేసి నిన్ను నరకానికి పంపించేస్తాను రా. నీ చావు ఎలాంటిదో తెలుసా? నువ్వు కాస్త కాస్త చస్తూ చావు తప్పదని ఏడుస్తూ మా కళ్ళ ముందే నువ్వు నమ్ముకున్న భూములకు వెళ్ళిపోతావురా. నీ భార్యా పిల్లలకి నిన్ను చూసి ఏడవటానికి నీ శవం కూడా దొరకదురా. చూసమరండి.